బ్రేకింగ్ చూస్తున్నాం. దేశ రాజధానిలో జరిగిన హోరాహోరీ పోరులో హస్తినను హస్తగతం చేసుకుంది కమలం పార్టీ. 2013 నుంచి ఢిల్లీని ఏలుతున్న ఆప్ను ఊడ్చేసి 27 ఏళ్ల తర్వాత ఓ నిర్ణయం తీసుకుంది. హస్తినకు కొత్త సీఎంగా రేఖా గుప్తా పేరును ప్రకటించింది హైకమాండ్. ఫలితాలు వచ్చి 11 రోజులు గడిచినా ఇంకా తమ సీఎం క్యాండిడేట్ను బీజేపీ అధిష్టానం ప్రకటించకపోవడంతో ఢిల్లీని ఏలేది ఎవరా అనే ఆసక్తి సర్వత్రా పెరుగుతూ వచ్చింది. ముఖ్యమంత్రి రేసులో చాలా మంది పేర్లే వినిపించినా ఫైనల్ గా రేఖా గుప్తాను ఫైనల్ చేసింది. ఢిల్లీ ముఖ్యమంత్రి అభ్యర్థిని బీజేపీ శాసనసభాపక్ష సమావేశంలో ఎన్నుకున్నారు. బీజేపీ అధినాయకత్వం నియమించిన పరిశీలకుల సమక్షంలో సీఎం అభ్యర్థి ఎంపిక జరిగింది. ఆ తర్వాత బీజేపీ నాయకులు లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాను కలిసి ఢిల్లీ ప్రభుత్వ ఏర్పాటుకు చేయడానికి ప్రతిపాదనను అందజేశారు. కొత్తగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యేల జాబితాను కూడా లెఫ్టినెంట్ గవర్నర్కి ఇచ్చారు. ఆ తర్వాత లెఫ్టినెంట్ గవర్నర్ ఈ ప్రతిపాదనను రాష్ట్రపతి ఆమోదం కోసం పంపుతారు. రాష్ట్రపతి ఆమోదం తర్వాత రేపు రామ్లీలా మైదానంలో